రేఖా రేఖా ఒక లోట కాఫీ ఎత్తుకొని రమ్మా. శారదా కాఫీ రెడీ అయిందా? అక్క ఏమని అవసరము? ఏమి ఇట్లు తగ్గేసుకొని ఉండవు? పోమ్మా, ఏం వస్తా వస్తా ఇంకా చిన్బిట్ అయితే ఉండవేం నువ్వు? అయ్యో నైట్ శారదా, పనుకునేటప్పుడు దీన్ని వేసుకొని పనుకునేది ఎంత ఫ్రీగా ఉంటుంది తెలుసునా? నువ్వు వేసుకో ఇట్లాదంతా. ఎప్పుడు చూస్తాను సీర కట్టుకునే ఉంటావు, ఇట్లాదంతా వేసుకోనాలా? ఇడమ్మా, నాకు ఇదంతా బాగుండలేదు. నా కొడుకులు ఎవరైనా చూస్తే నాకే అసహ్యం అవుతుంది. పో ఫస్ట్ ఏమైనా డ్రెస్ గీస్ ఏమో వేసుకుంటావు కదా, దాన్ని వేసుకోరప్పో. ఎంత అసహ్యంగా ఉండవు చూడి. కావాలంటే నాకు ఒక సీర ఉంది, దాన్ని కట్టుకో. అమ్మాయి ఇట్లా ఎంత నువ్వు వేసుకోనద్దు. అయ్యో శారదా, కొంచెం అప్డేట్ అవ్వు శారదా. ఏమి ఎప్పుడు చూస్తే నువ్వు నాకు ఇంకా చిన్నది, నువ్వు ఇట్లంతా ఉండాలా? ఏం శారదా, రా బెంగళూరు పోతాము, ఆడంతా ఎట్లెట్లు వేసుకుంటారు ఆంటీలందరూ చూస్తూ. ఇంకా వయసు అయిండే వాళ్ళు ముసలోళ్ళు ఎట్లెట్లు డ్రెస్ వేస్తారు తెలుసా నీకు? అసిసి వాళ్ళు ఎవరు వేసుకుంటారు అనేసి మేము వేసుకున్నాను. నాకు వద్దమ్మ తెల్లి, ఎట్లుండవు చూడి. ఫస్ట్ ఇప్పైపోదన్నే, నాకే చూసాక అయితలేదు. ఇంకా మగోళ్ళు వచ్చే టైం పొన్ని ఇంకా పోవే తెల్లి. దాన్ని ఇప్పేసి ఏమైనా డ్రెస్ కిస్ వేసుకోరప్పో. ఇది ఎప్పుడు చూస్తేనే ఇట్లా చేస్తుంది. ఉండు 2 minutes లో వస్తా. దీన్ని మా అక్కను చూసి నా కోడలు వేసుకొని ఇస్తారమ్మో. ఫస్ట్ దీంతో రుమాలా? అత్త అత్తమ్మా, అత్త ఏం చెప్పే? అత్త, నాకు ఇంట్లో ఉండి బేజారైతుంది అత్తమ్మా. ఇంట్లో ఉండదే నువ్వు? ఇంట్లో ఉండదు. ఏం ఇంట్లో ఒక పని చేసేలేదు, ఏం లేదు. ఇంట్లో ఉండదే బేజారైతుందంట. పో యాగన అడవికి పో. నువ్వు ఏం ఆడుతుందో ఏమో ఇది. ఏం ఇంట్లో ఉండదని బేజారంట. పో ఆడ సేల్ తక్కువ, ఆ తోట తక్కువ, ఆడంతా పోయి ఏమి పని చేయవద్దు నువ్వు. ఇంట్లో కూకోన ఫోన్ పెట్టుకొని ఇట్లా కండ్లో పెట్టుకొని ఈ ఫోన్ని ఎప్పుడు చూస్తాను ఇట్లా ఆడుతుంది. ఇంట్లో ఉండక బేజారైతే నేనేం చేస్తామా? ఏమన్నా ఫారిన్ ట్రిప్ పోతామా? రా ఫారిన్ ట్రిప్ పోతాము. నేను చెప్తా ఉండదు, ఆడుకొని పోయి వస్తాం అత్త. ఇంట్లో ఉండి బేజారైతే ఉంది. ప్లీజ్ అత్తమ్మా. దానికే వస్తేమో నైస్గా అత్తమ్మా అనుకుని ఆడుకొని పోతా ఉంటే పోనీ మొగుడుని తోలుకొని ఆడుతానా? యాలత్త ప్రియం తిప్పుతా ఉండరు ఏమయ్యా? దానికి ఇంట్లో ఉండేదానికి బేజారు అవుతుందట. బేజారు దానికి ఆడుకొని పోతాము అంటా ఉంది. దానికే అడుగుతా అని చెప్తా ఉండాను. పోనీ మొగుడుని తోడుకొని పోనీసి. అవునత్తో, నాకు ఇంట్లో ఉండి నాకు బేజారు అవుతుంది. ఎక్కడికైనా పోయి వస్తామా అత్త? బస్సు ఎట్లుంటేను ఫ్రీ ఉంది, ఏమి ఖర్చు ఉండలేదు. ఎక్కడికైనా పోయి వచ్చిస్తామత్త. ఒక దిన అంతే, పొద్దునే పోయేది సాయంకాలం వచ్చేది అంతే. పోయి వస్తామత్త. నాకు ఇంట్లో పని చేసి చాలా అయిపోయింది అత్తమ్మ. ఎక్కడికైనా పోయి వస్తామత్త. నా మొగుడుకు చెప్తే వాడు తిడతాడు. దానికే ఎక్కడికైనా ఇంట్లో ఉండే వాళ్ళు ఎందుకు పోయి వస్తాము. మామ దగ్గర అడగత్తా. నువ్వు వద్దాం తక్కువ అయింటిరా అమ్మ. ఎడకపోతామా? అప్పో మీ మామని అడగపో, ఎడకన్నా తొడకపోయాకి. ఏమత్తా ఏమో మాట్లాడుతూ ఉండారు? అది వీళ్ళకి ఇంట్లో ఉండి బేజారు అవుతా ఉందంట. దానికి ఆటలు తొడకపోవాలంట. దానికే వాళ్ళ మామకి చెప్పాలంట ఆటలు తొడకపోయేదానికి. వాళ్ళ మొగుడికి చెప్తే తిడతారంట. దానికే చెప్తా ఉండరమ్మా. దానికే నేను చెప్తా ఉండను. పో మీ మామకే చెప్పుకోపోండి అనేసి. అవును అత్త, మేము ఆడికి పోయలేదు. ఆడకన్నా పిలుచుకోపోండి అత్త. ఏమి పొద్దున లేస్తే పనుకొనే వరకు పని చేస్తూనే ఉంటాము. అట్లా ఆడకపోతాం చెప్పండి. అవును పాపము, అక్క పని చేస్తూనే ఉంటుంది. పాపము వాళ్ళిద్దరు ఆడుతానే అట్లా పోతారు చెప్పండి అత్త. లే పిత్రక్క చాలు ఇంకా. ఎట్లా చెప్తాం చూడి. సరే ఆయా, మీ మామకు చెప్తాను. ఏడకు పోవాలా? ఇప్పుడే చెప్తా ఉండను. పొద్దునే పోయి సాయంకాలం వచ్చేయాలమ్మా. ఇప్పుడే చెప్తా ఉండను. ఏడకు పోతారు? అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ, మాలకు పోతాం అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ. ఆ మాలంటే పెద్ద అంగులు ఉంటుంది కదా, అదా మాలంటే?
అవునక్క, అదే మాల్ అంటే ఎంత పెద్ద అంగడి ఉంటుంది తెలిసినా. ఆడ పోయి మేమేమి తీసుకున్నదే వద్దు, ఊరికే చూసుకొని రావచ్చు. ఎంత బాగుంటుంది తెలిసినా. అక్క ప్లీజ్ అక్క ఆడైపోతామక్క, నువ్వే చెప్పక్క అక్క ప్లీజ్ ఆడైపోతాము. మీరు ఎట్లుంటుంది చూడలేదు కదా నువ్వు అక్క, చూస్తారంట ఎంత బాగుంటుంది తెలిసిన అక్క. నిజంగా ఎంత సక్కత్తుగా ఉంటుంది అక్క, నువ్వు చూస్తా ఉంటే ఆడే ఉండిస్తాము అంటావు, అట్లుంటుంది. అవునా, ఏమి తీసుకునేదే వద్దా, అట్లే చూసుకొని రావచ్చా? అక్క ఏమి తీసుకున్నదే వద్దు, అట్లే చూసుకొని రావచ్చు. ఎంత పెద్దది అంగడులు ఉంటుంది తెలిసిన దాంట్లో, నువ్వు చూడాలా అట్లే ఆడే తెలుసుకొని ఇస్తావు నువ్వు. అంతంత బాగుంటుంది అక్క ఆడ. పోతామక్క ప్లీజ్ అక్క, నువ్వే మా అమ్మకి చెప్పు. అత్తమ్మ ఫస్ట్ చెప్పిడి, ఆడికే పోతామక్క ప్లీజ్ అక్క. జాజీ అక్క ప్లీజ్ అక్క ఆడికే పోతాము. ఏమి తీసుకొనుకుంటాను పర్వాలేదు, అట్లే చూసుకొని రావచ్చు అంటే నేను వస్తానమ్మా. ఏమి తీసుకోకూడదు ఇప్పుడు చెప్తా ఉండను. లేదక్క ఏమి తీసుకునేదద్దు, అడా పిజ్జా సిక్తుంది, పిజ్జా బర్గర్ ఎంత సిక్తుంది, దాన్ని మాత్రం తినుకొని వస్తాం. ఆయన పిజ్జా బర్గర్ పెప్సీ అయ్యో సూపర్గా ఉంటుంది అక్క. మీరు ఎప్పుడన్నా తినిండారా? నేను తినిండాను పిజ్జాని, ఎంత బాగుంటుంది తెలిసిన అక్క. నిజంగా ఉడుకుడుక ఎంత బాగుంటుంది. అవునా, అంత బాగుంటుంది అది పిజ్జా అనేది. సరేమ్మా, నేను ఎప్పుడు తినలేదు. మా అమ్మ ఏమదంతా తీసేయలేదు నాకు. సరే అట్లయితే మేము మాలకు పోతే పిజ్జా బర్గర్ ఎంత తింటాము. ఇప్పుడే నాకు నోట్లో నీళ్ళు వస్తుంది. జాజీ ఆడికే పోతాం, అత్తమ్మకు చెప్పు నేను ఆడికే పోతాను అని చెప్తాను. అట్లే దానికి కాసులు ఎంత అవుతుంది? కాసులు ఎంత మామ ఇస్తాడేమో కదా. లేకపోతే నా మొగుడికి నువ్వు చెప్తానుండు, ఏదైనా సీర ఉంటే బ్యాగ్ సీర ఉంటే ఏదైనా ఒకటి సీర ఎత్తుకొని వచ్చిస్తాను. అత్తమ్మకు తెలియకుండా నా మొగుడికి చెప్పేసి ఇప్పుడే పెట్టిస్తాను. నాకు ఒకటి సీరో లేకపోతే నాకి నీ అట్లా డ్రెస్ వేసుకుని అని సాస్ ఉంది, చూస్తాను. సీర లేకపోతే డ్రెస్ తీసుకుంటాను. ఎప్పుడు చూస్తే నా సీరలో కట్టుకుంటావు కదక్క, డ్రెస్ తీసుకో, డ్రెస్ బాగా కనబడుతుంది నీకు. నువ్వు ఉండేదానికి డ్రెస్కి బాగా కనబడుతుంది. జాజీ అక్క నువ్వు ఒక జత డ్రెస్ తీసుకో, ఆడ ఉంది కదా మాల్లో, ఆడెంత సక్కత్గా ఉంటుంది డ్రెస్లు. అక్క నువ్వు తీసుకో, డ్రెస్ బాగుంటుంది. అన్నయ్యకి చెప్పు తీసిస్తాడు. అక్క నువ్వు ఫస్ట్ అన్నయ్య దగ్గర ఎంత కాస్ట్లు ఇప్పించుకొని రండా, ఆడంతా డ్రెస్ తీసుకుంటాము. నేను నా మొగుడి దగ్గర కాస్ట్లు ఇప్పించుకుంటాను. అత్తమ్మకు చెప్పొద్దా, అత్తమ్మకు చెప్తే తిడుతుంది. ఏమిటికి అంత బట్టలు ఉండవు, దాన్ని వేసుకునేది ఏం లేదు, ఇప్పుడు చూస్తే దీన్ని ఎంత తీసుకుంటా ఉండరా అని అత్తం తిడుతుంది. అత్తంకి ఏం చెప్పకపోవదండ, అట్లా తీసుకొని అట్లా మూసిపెట్టుకొని ఇస్తాము. అక్క ఇది రేఖ కావు, బ్యాగ్ ఎత్తుకురా, నీ బ్యాగ్లోనే పెట్టిస్తాము మేమిద్దరును. అత్తమ్మకు చూపియొద్దకో. ఏమండి అది అట్లా గుసగుసు అని మాట్లాడుతూ ఉంటారా? ఈ పక్క తిరగండి, ఏం మాట్లాడుతూ ఉంటారు చెప్పండి. అత్తమ్మ మేము మాల్కే పోతాం అత్తమ్మ, ఇది ప్రియా చెప్పే కదా మాల్ అనేసి, దానికే పోతాము. ఎలా ఉంటే మేము ఎప్పుడు చూడలేదు దాన్ని, దానికే మాల్కే పోతాం అత్తమ్మ. పొద్దునే పోయిస్తాము మాల్కి, అట్లే సాయంకాలం వచ్చిడొచ్చు. అత్తమ్మ మాల్కే పోతాం అత్తమ్మ. మేము ముగ్గురికి మాల్కే పోయేదానికి ఇష్టం ఉండేది. అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ మాల్కి తొడుకపోండి అత్తమ్మ. అవును అత్తమ్మ మాల్కి పోతాం అత్తమ్మ. సరే ఆయండా, బిర్న రెడీ అయ్యండా, పొద్దునికి మీ మామ వస్తాడు ఇప్పుడు, వన్ సెప్ పెట్టింటానా. పొద్దున బిర్న రెడీ అయ్యండా, రేపు ఎట్లుంటానో భానువారం ఉంటుంది. మీ మొగ్గులకి చెప్పిరండా అట్లు పోవాలా ఇంట్లోనే ఉండండి అనేసి, వాళ్ళకి చెప్పిరండా. ఎందుకు పోయి వస్తాం, ఇంకేమి మీరు అట్లం చేస్తా ఉండరా, ఏమి వినట్లే లేదు మీరా, తోడుకొని పోయి వస్తాం. సరే పొండ ఈడ తీసుకొని ఉండరే, ఏ రేఖ పండ్లు గింజ సాలు పో, కాపీ ఎత్తుకొని రాపో, బిర్న ఫస్ట్ పండ్లు గించుకొని ఉండు. అమ్మాయి అక్కేసింది, మా అక్కిని ఇచ్చిడి, అది ఏం ఆడుతుందేమో, నువ్వు ఇటు వేసుకొని వచ్చింది ఏమి ఇంకా చిన్న పెడతారా పో, ఆడ రూమ్లో ఉంటుందేమో పో, దానికి ఒక లోట కాపీ ఇచ్చేది. అత్తమ్మ ఎత్తుకొని వస్తాను, ఉడుకుడుక్క ఎత్తుకొని వస్తాను, కాపీని వాళ్ళకి ఇస్తాను, ఎత్తుకొని వస్తాను ఉండంట. సరే అత్తమ్మ నేను బట్టలు కల వస్తాను, బట్టలు కానీ బిర్మిన ఇప్పదంతా పనిచేసుకొని ఇస్తాము. ఇప్పదంతా చేసి పెట్టిస్తే రేపు ఏమై పని ఉండలేదు, ఎంత ఈ పొద చేసుకొని ఉండాలమ్మా. వాళ్ళిద్దరికి పని ఉంది, నీకు పని లేదా? వాళ్ళిద్దరు పని చేయాల, నువ్వు ఊరికి ఆరాంగా కూకొని ఉండాలనా? మూసుకొని పని చేయి, నువ్వు చాలా ఆడొద్దు. వాళ్ళిద్దరు ఎప్పుడు నీకు తిడతారో చూసుకొని ఉండు. వచ్చినాడు ఇంకా పెండ్లై వచ్చినాడు ఇంకా చూస్తూనే ఉండాను నీకు. ఒక పని ముట్టలేదు. పాపము పొద్దున్నే లేస్తే అది పెద్ద చేసుకుంటుంది వంటింట్లో ఎంత, ఇది పాపము సత్తుడిసేది
ఆవులను చూసుకునేది, బట్టలు ఉతికేది, పాత్రలు కడిగేది అంతా ఇది చూసుకుంటుంది. నువ్వేం చేస్తా ఉంటావా? ఒకసారి చెప్తాను, రెండుసారి చెప్తాను నీకే. ఆమెకి చూడి పరకలోనే కొట్టిస్తాను. ఆమెకి మీ అబ్బా మీ అమ్మ రాని ఉండు చెప్తాను నీకే. ఏం ఇదే నేర్పించిండారా నీకే? ఏమో ఎట్లా చెప్తారు? నేనేం పని చేసేలేదా? నేను పని చేస్తాను కానీ వాళ్ళే ఇడిసలేదు నాకు పని చేసేదానికి. నేను చేస్తానని పోతాను, అమ్మ నువ్వు వద్దు పోపు అని వాళ్ళే పంపిస్తారు. నేనేం చేస్తున్నా? అట్లా ఎలా పంపిస్తారంటే పాత్రలు కడిగితే పాత్రలోనే సోప్ ఉంటుంది, బట్టలు ఉక్కితే బట్టలలోనే సోప్ మెత్తుకొని ఉంటుంది. ఇంకేమైనా వంట చేసకపోతే కారం ఉంటే ఉప్పు ఉండేలేదు, ఉప్పు ఉంటే కారం ఉండేలేదు. అట్లు చేస్తావు. ఇట్లు చేసేదానికే వాళ్ళకి బేజారు అవుతుంది. దానికి నువ్వు రావద్దు పొమ్మ అని చెప్తారు. కరెక్ట్ గా చేసేది నేర్చుకో నువ్వు. అయ్యో అదంతా మిస్టేక్ అవుతుందప్ప. దానికి ఎంత బేజారు చేసుకొని నువ్వు వద్దు చేయొద్దు అంటే దానికే నేను చేసేకే పోయలేదు, ఊరికే ఉంటాను. వాళ్ళు నువ్వు పోనీ ఇంకా చిన్నది అడ్జస్ట్ చేసుకొని పోతామని వాళ్ళకి లేదు, దానికే నేను పోయలేదు. చెప్పిస్తారు నీకు పో, కరెక్ట్ గా నేర్చుకొని కరెక్ట్ గా చేయాలమ్మా. అది ఇడిసి వాళ్ళు తిడతారు, వాళ్ళు చేసేదానికి ఇడిసేలేదు, దానికే నేను పోయలేదు అంటే ఎప్పుడు నేర్చుకుంటావో ఏమో. పో సెత్తుడి పా ఫస్ట్. ఏం పొద్దున్నే లేస్తే సైలా ఫోన్ పెట్టుకొని వాళ్ళకి చెప్తుంది, అక్క కాపీ ఎత్తుకొని రా అనేసి. బెడ్ కాపీని అయ్యాలా మేడంకి. ఎప్పుడు నేర్స్తావో ఏమో బుద్ధి పో నువ్వు. ఇంకా బిడ్లు లేదు ఏమో లేదు నీకు. అది ఎప్పుడు నేర్స్తావో ఏమో. బిడ్లు పప్పులో వస్తే అప్పుడు తెలుస్తుంది మీకు ఎంత. ఇప్పుడు తెలిసేలేదు అక్కయ్యకి, అప్పుడు తెలుస్తుంది మీకు. వాళ్ళు ఆమెకి ఒక్కొక్కరు చెప్తారు, నేను వేరే పోతాను నేను వేరే పోతాను నేను వేరే పోతాను అనేసి. ఇప్పుడు ఇంకానే బాగుంటారు. ఇప్పుడు ఇంకా ఇట్లంతా ఆడుకొని ఉంటే అంతే మీకు. మీరు బిడ్లు పప్పులు అయితే అదేం చేస్తారో ఏమప్ప. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లుండారు? అందరూ బాగుంటారు అనుకుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లే వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కమెంట్లో చెప్పండి. అట్లే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ స్టోరీ వచ్చేసి పల్లెటూరు వాళ్ళు మాలకు పోతే ఎట్లుంటుంది అనేసి కామెడీగా చూపిస్తూ ఉండము. ఇది పార్ట్ 1. ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఏం సరదాగా పని ఎంత అయిందా? కూకొని సిండవా? నీకిడ మా కోడళ్ళు ఉంటారు, చేసుకుంటారా? నువ్వు ఆరాంగా ఉంటావు. అవునమ్మా, ఇంకేం మీ కోడళ్ళు ఉండరు కదా, ఇంకేం వాళ్ళే చేసుకుంటారా? ఇంకేం నేను చేసేదేముంది? రాకుకరా, మీ ఇంట్లో అంత పని ఎంత అయిందా? అయిందక్క, పని ఎంత అయింది. ఏమక్క ఎండ ఇట్లుంది? బాబా ఏం ఇట్లా ఎండ నేను ఎప్పుడు చూడలేదు. ఇడక్క ఎంతో టెండకో. ఏం 1 మినిట్ బట్టలు ఉతికేసి ఇట్లా ఒకే ఒక 1/2 అవర్ అనుకో బట్టలు ఎండేసిస్తే ఎంత ఎండిపోతుందక్క. అంతటి ఎండు ఉందక్కో. అవును మంచి, ఏం మంచి ఇంత ఎండు ఉంది. నేను చూడలేదమ్మా ఇంత ఎండ. అప్పొద్దున చాలా ఎండుంది. ఏం ఉండే కయలేదు, లోపల ఉండే కయలేదు, ఆటలు వస్తే ఆటలు ఉండే కయలేదు. ఏమో అప్పకి ఇప్పకి మానుంది అనేసి మా ఇంటి దగ్గర కొంచెం చల్లగా ఉంటుంది అంతే. నక్కో ఇది ఒక మనిషి 5-6 లీటర్ తాగాలంట. 5-6 ఒక మనిషి ఒక దినానికి నీళ్ళు అంత తాగాలంటక్క. లేకపోతే బాడీకి సుస్తయ్యది అట్లెంత అవుతుందంట. ఫస్ట్ ఒక 2 లీటర్ 3 లీటర్ ఉంటా ఉండే, ఇప్పుడు డబ్బులు 1/2 లీటర్ ఒక మనిషికి నీళ్ళు తాగాలక్కో ఈ ఎండకి. లేకపోతే అదేమో బాడీ నా కొడుకు చెప్పినాక డీహైడ్రేషన్ అయిపోతుందంట. దానికే నీళ్ళు తాకుతూనే ఉండాలంట. బాడీ హైడ్రేషన్ గా పెట్టుకున్నాలంట అక్క. మేము ఒక దినానికి 6 లీటర్ నీళ్ళు తాగలనా? ఏం లెక్కేసుకొని ఉండేకైతుందేమే. నేను తాకుతూనే ఉంటాను, అది ఎట్లు లెక్కేసుకోకొనకైతుందా? బాటిల్ ఉంటుంది కదక్క, ఇది పొక్సి బాటిల్ ఎంత ఉండలేదా మా ఇంట్లో? 2 లీటర్ది. దాన్ని ఎత్తుకొని పొద్దున ఎత్తుకో, దానికి 3 కితాలు నీళ్ళు నింపుకొని తాగు. అదే లెక్క. ఇంకేమి పెసలుగా ఏం లేదు కదా. వాళ్ళు నా కొడుకు అదేమో బాటిల్ తెచ్చుకొని ఉన్నాడక్క. అదేమో 2 లీటర్ బాటిల్ అంట. దానికి పోయి ఎంత ఇచ్చిండాడు తెలుసా? 450 రూపాయలు ఇచ్చిండాడక్క. ఏమిటి కావాల్సి ఉండే? పొక్సి బాటిల్ ఉండలేదా ఇంటి దగ్గర? దాన్ని చూసి 2 లీటర్ బాటిల్ని 450 రూపాయలు తీసుకొని వచ్చిండాడక్క. ఏమిటికో వానికి లెక్క ఉండాలంట.
ఇంతే తగల దినానికి ఇంతే తినాలని లెక్క ఉండాలంట. దాన్ని ఎత్తుకొని వచ్చిండాడు. ఏ మాట్లాడతారక్క ఈ కాలం బిడ్లు. నీళ్ళు తాగేదానికి నువ్వు లెక్క ఉండాలా, దానికి బాట్లు పెసాలుగా తీసుకొని వచ్చిండాడు నా కొడుకు. ఓహో ఏముట్టుకమ్మా 450 రూపాయలు. చుట్టాలు వచ్చిండేటప్పుడు తీసుకొని రాలేదా మేము పెప్సీలా? దాన్ని ఒక బాటిల్ ఎత్తుకుంటే అవుతుందమ్మా. దానికి పోయి 2 లీటర్ బాటిల్కి 450 రూపాయలు ఇవ్వాలనా? ఓహో ఏడా చూడలేదు ఇడి నేను. నూనె తెల్లి ఒక దినానికి 10 గుడ్లు తింటాడు. ఏమో చుమ్ముకుపోతాడంట. దానికి ఇట్లే తినాలంట, ఇంత తినాలంట. అనుము తింటాడక్క, ఇంతే అనుము తినేది. అదేమేమో ఇంత తింటాడక్క. అమ్మో గుడ్లు అది ఇంకా పచ్చి కూరగాయలు ఇంత తింటాడు. ఒక తట్టేసుకొని నాకు కడుపు వండిస్తుంది. ఒక వారానికి వస్తుంది కూరగాయలు. వాడు ఒకే టైంకి కలిసేసిస్తాడు అక్క వాడు. అయ్యో రామంచి ఏమి కాలాల బిడ్డలు ఏమి ఇట్లుండరు మంచి. మా కాలాలు ఎంత ఇట్లున్నా రా నువ్వు ఒక ఇంతలా సంగటి పెట్టుకొని తినిస్తే అసూడి జీవానికి చల్లగా ఉంటుంది. ఇప్పుడు ఈ కాలాల బిడ్డలు ఏం పొద్దునే లేస్తే ఇదే కావాలంటారు, అదే కావాలంటారు, ఇంతే తినాలంటారు. ఈడమ్మ మా కాలాలు ఎంత ఇట్లుండలేదు. ఇదే నా కోడలు, లాస్ట్ కోడలు ఉంది కదా, ఏమేమో ఫోన్లో వేస్తుందిలే. అదేమో కుణుస్తుంది వేస్తుంది, ఒకటొకటే మాట్లాడుతుంది ఆ ఫోన్ పెట్టుకొని. ఏమమ్మా నాకేమీ తెలిసలేదు. ఆ ఫోన్లు వస్తేనే మాట్లాడక తెలిసలేదు నాకు. ఏమి ఆ ఫోన్లోనే వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మక్కమేం తక్కువ పడుతుంది. నాకు తెలీదు. మొన్న చూపించేది వాళ్ళ అమ్మసేసిండే, అప్పుడు చూపిస్తా ఉండే నాకు. మా అమ్మ మాట్లాడుతూ ఉండరు చూడండి అనేసి. ఆ బిడ్డకి వస్తుంది, నాకు వచ్చలేదు మంచి ఫోన్ చూసేదానికి. నేను ఒక ఫోన్ తీసుకోనాలా మంచి, అది పెద్ద ఫోను. నాకిను మా అక్కలు అంతా బెంగళూరులో ఉంటుంది కదా మా అక్క, వాళ్ళకి ఎంత ఫోన్ చేసేదానికి అట్లంతా తెలుసుకోనాలా నేను. ఎట్లా అనేసి ఎంత బిర్బిర్ నన్ను వేసుకొని ఇస్తాను, కొత్త ఫోన్ తీసుకొని ఇస్తాను ఉండు నేను. ఇది నా కోడలు పెట్టుకొని ఇస్తుంది మంచి, చిన్న కోడలు. ఇట్లా పొయ్యిని ఎత్తుకొని పెట్టుకొని పొయ్యిన సైనే. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు తానే లేచిండాను ఫ్రెండ్స్. ఇప్పుడు తానే బ్రష్ చేస్తా ఉండాను ఫ్రెండ్స్. ఏం తినేది ఫోన్లో పెట్టుకుంటుంది, తాగేది ఫోన్లో పెట్టుకుంటుంది, మక్కం కడిగేది ఫోన్లో పెట్టుకుంటుంది. అమ్మా అదేమో చేస్తుంది, అది వీడియో చేసుకుంటుంది. ఏం మంచి ఇదంతా కావాలి దీనికి. ఏమో ఫోన్ నుండి ఏమో బేజారు చూడాలప్ప. దాన్ని ఇడిసి ఇట్లంతా చెయ్యాల మంచి. నాకు పోలే పాపం వస్తుంది. ఏం చేసే కయ్యలేదు, చెప్పే కయ్యలేదు, అడిగే కయ్యలేదు. ఊరికే ఉండిస్తాను ఏమైనా చేసుకొని అనేసి. నా కోడలికి ఏమైనా తిట్టాకంటేనే భయం అవుతుంది నాకు. ఈ కాలంలో వచ్చింది తల్లి, అదేమో డివోచ్ అని వచ్చింది కదవే. అత్తోళ్ళు ఏమైనా తిడితే చాలు, మొగుడు ఏమైనా తిడితే చాలు, వాడు పుట్టింటికి పోయిండేదే ఆమెకి. అయ్యో మా అత్త కొడుతుంది, నా మొగుడు కొడతాడు, వాళ్ళ జత ఉండే కయ్యలేదు అనేసి డివోచ్ పేపర్ పంపిస్తారు ఆమెకి. యాళ్ళు కావాలా ఊరికే ఎట్లైనా పాడైపోని ఇంట్లోనే పొడి ఉంటుంది కదా, ఇంకేం ఊరికే అనేసి ఊరికే అయిపోతాను. ఇంకేం చేసే చెప్పు. ఈ కాలాలు ఆడబిడ్డలు అట్టు ఉండారమ్మా. ఏం ఉండరో నీకు ఇంకా తెలీదు. నువ్వు ఒక మగబిడ్డ ఎత్తిండవు, తెలుస్తుంది నీకు ముందుకి. ఈ కాలం ఆడబిడ్డలకి మొగుడు ఒక మాట అనట్లు లేదు, అత్తే ఒక మాట అనట్లు లేదు. అట్లే పోతారమ్మా బ్యాగ్ ఎత్తుకొని. నేను దానికి ఊరికైపోతాను మంచి. ఎవరేమన్నా చేసుకొని చేస్తే తింటాను, లేకపోతే ఊరికి కూకొని ఉంటాను. ఎప్పుడు చేసి పెడతారో చేసి పెట్టిని అనేసి. మా ఇద్దరు పెద్దది ఇంకొక చిన్నది ఉంది చూడే, వాళ్ళిద్దరు పర్వాలేదు. లాస్ట్దే ఒకతర బిత్తినాడు అట్లా ఆడుతుంది. నేనేం చేసే కయ్యలేదు, కట్టుకొని వచ్చేసిండాను. నా చిన్న కొడుకు లవ్ మ్యారేజ్ కదా వాళ్ళది, ఏమో ఆశ పెట్టుకొని ఉంటాడు దానిపైన అనేసి ఊరికి అయిపోతాను అంతే. ఇంకేమీ లేదు. ఏమైనా ఇప్పుడు చూస్తే మాలకు పోవాలంటా ఉండరు మంచి. మాలకు పోవాలంటమ్మా, వాళ్ళు ముగ్గురు పెట్టుకొని సిండారు కోడళ్ళు మాలకు పోవాలనేసి. రేపు పోతా ఉంటాము మాల్కి. మా గౌడింగా రాలేదు, వాడు వస్తే వాడికి చెప్పేసి రేపు ఎందుకు పోయిస్తాము. ఏమక్క మాలకు పోతా ఉంటారా? అది పెద్ద అంగడి ఉంటుంది చూడి, దానికి పోతా ఉండేది.
నా కోడలు చిన్న కోడలు ఉంది కదా మా మిత్రక అది చెప్పిండది మాలకపోతాము అనేసి. పాపం వాళ్ళిద్దరికి తెలుసుండలేదు, ఇది చెప్పింది మాలకపోతామక్క మాలకపోతాము అనేసి. ఆమె కోళ్ళను అంతా మాలకే పోతాము, మేము చూడలేదు మాలకు తోడుకోపోండా అని చెప్తా ఉండ్రి. ఏమో వాళ్ళకి ఇంట్లో ఉండి బేజారైతుందంట, దానికే తోడుకోపోవాలనమ్మ. ఇంకేమి పాపం వాళ్ళు ఆడిపోతారు మంచి. ఇది లాస్ట్ ఉంది కదా, అది కావాల్సి ఉంటే వాళ్ళు ముగ్గురు చెప్తే ఆ పక్క ఈ పక్క ఎంత తీరుకొని వస్తుంది. కారు ఉంది ఎట్లుంటేనో పోతారు. పాప ఇంకా ఇద్దరు ఉండరు, వాళ్ళే ఆడికి పోయలేదమ్మా. పాపం దానికి వాళ్ళ మక్కం చూసుకొని నేను సరేడమ్మా పోయిసి వస్తామా అనింది అంతే. ఇంకేమో లాస్ట్ది నాకు నిజంగా చెప్తాను, చూస్తా వేయలేదు మంచి. నాకు ఏం మంచి ఒప్పు చేసేలేదు మంచి. పాపం వాళ్ళిద్దరే చేస్తూ ఉంటారు. చెప్తే దీనికి అయ్యో నేను చేస్తే వాడికి పట్టలేదు, దానికే నేను చేస్తే పోయలేదు అంటుంది. కరెక్ట్గా చేస్తే అడ్జస్ట్ ఎందుకు చేసుకొని పోతారు. ఇది బట్టలు ఉతుకుతుందా, బట్టలనే సొప్పులు ఉంటుంది. పాత్రలు కడుతుందా, పాత్రలే సొప్పు ఉంటుంది. ఇంకేమైనా వంచేస్తే కిడిసిస్తే అంతే. దీనిది ఉప్పు ఉంటే కారం ఉండదు, కారం ఉంటే ఉప్పు ఉండదు, దానికే వాడు వద్దు అంటారు. ఆ చిన్న కోడలు సర్లేదక్క, కానీ చిన్న కోడలు ఏం పని చేస్తుందక్క. ఊర్లో ఉండేవాళ్ళు ఎందుకు తిడుతూ ఉంటారు. ఏమమ్మా శారదక్క కోడలు లాస్ట్ కోడలు ఏం పని చేసేలేదు, పాపం వాళ్ళు ఇద్దరే చేసుకుంటారు అనేసి చెప్తా ఉంటారు. ఎప్పుడు పోతారక్క మాల్కి? పొద్దున్నే పోతారా? నేను వస్తాను అన్ని తోడుకోపోండి అక్క. అయ్యో రా మంచి, ఎవరు వద్దంటారు? నేనేం నా తోడపైన కూకు పెట్టుకొని పోతానా? బస్సులో పోతా ఉండేది, ఎట్లుంటాను ఫ్రీ ఉంది, ఏం టికెట్ లేదు ఏం లేదు. రాండా పోయి వస్తామా? సరక్క అట్లా ఎవరెవరు వస్తారు? ఇది మా జయ్యిని రెండు తోడుకపోతామా అక్క? పాపం వాళ్ళు చూడలేదు. ఏమే మంచి జయ్యిను రేణి అంటూ ఉండవు ఏమయ్యా? అయ్యా కరెక్ట్ టైంకి వస్తే రాక్క. నేను ఈ శారదక్కళ్ళు పొద్దున్నే మాలకు పోతా ఉండారంట, దానికేనే నేను ఉంటుకొని అయ్యో మేము వస్తామక్క, మా జయ్యక్కని రేణక్కని పిలుచుకుంటాము, వాళ్ళు రాని వాళ్ళు చూడలేదు అంటా ఉండను. ఏమో వీళ్ళు కాడవాళ్ళు నువ్వు ఇంట్లో ఉండి బేచారైతుంది, మాలకి ఏమైనా తోడుకోపోండా అని అడుగుతారంట. దానికే శారదక్క వాళ్ళు పోతా ఉండ్రి, నేను పోతానంటే అట్లే నువ్వు జయ్యిని రాని అనేసి మాట్లాడుకొని ఉంటుంది. కరెక్ట్ టైంకి మీరు వస్తుంది. రాండా జయ్యక్క రేణక్క. జయక్క నేను చూడలేదు, చూడే ఏమక్క ఇది? తిరుపతికి పోయిండలేదా అప్పుడు గుంటు కట్టుకట్టి ఏమి ఎంటుకలో పెరుగుతూ ఉండలేదో దానికి గుంటు కట్టుకట్టిని. ఇప్పుడు ఏమైనా బాగా ఎంటుకలో పెరుగుతుందేమో అనేసి దేవునికి ఇచ్చేసి వచ్చిండను మంచి. మీ ఇంటికి ప్రసాదం ఎంత ఇచ్చింటి కదా? ఓ కరెక్ట్, నువ్వు ఉండలేదు, నీకు కొడుకుండే వానికి ఇచ్చేసి వచ్చింటే శారదా కొడుకు ఇచ్చింది. నేను సాయంకాలం ఇచ్చినమ్మా మీ ఇంటికి పోయిసే, నువ్వు ఉండలేదు కరెక్ట్. మీ కొడుకు చెప్తే ముంజమ్మకి ఇచ్చిడప్ప అనేసి సరే మా ఏమో పాలేసేదానికి పోయింది అనేసి చెప్తా ఉండే. గుంటు కట్టుకొని వస్తుంది తిరుపతిని. ఇంకా ఒక నువ్వు ఇచ్చిందా అది? నేనేమో నా మొగుడేమో తెచ్చిపెట్టిండాడు, ఎవరైనా ఇస్తారేమో అనుకొని ఉంటున్నా. నా కొడుకు ఏమి చెప్పలేదు చూడే, అట్లే ఉండాడు. తింటుని ఇడి నిన్నే తింటుకుంటున్నా, నా కొడుకు ఏమి చెప్పలేదు. బాగా కనబడతావు విడాక, బాగా కనబడతా ఉండవు గుండుగుండుగా. రేపాక మాలిపోతా ఉండేది ఎట్లా పోయేది బస్సులోనా? అయ్యా లేదక్క, ఏరోప్లేన్ వస్తుంది, నువ్వు వస్తావనేసి ఏరోప్లేన్ శారదక్క బుక్ చేసింది, వస్తుంది ఏరోప్లేన్ వచ్చింది దాంట్లో. ఈ మంచికి ఎప్పుడు చూస్తాను తమాసే. నేను అడుగుని ఊరికే ఎట్లు పోయేది అనేసి, వస్తా పోతా ఉండరని చెప్పండా. వస్తాం ఇడక్క శారదక్క, మేము వస్తామా, మేము చూడలేదు అప్పదున మాలో ఎట్లుంటుందో ఏమో. సరేమ్మా బిర్న రెడీ అయ్యి ఉండండి, ఆమెకి మేము ఇంటి దాకా వస్తే అప్పుడు మేకప్ చేసుకొని కూకోనొద్దండ, బిర్న రెడీ అయ్యి ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లుండారు? అందరూ బాగుండారా? నేను ఎట్లు కనబడతా ఉండాను? బాగా కనబడతా ఉండానా? తిరుపతికి పోయి గుండు కట్టించుకొని వచ్చింటాను, బాగా కనబడతా ఉండాను కదా. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లే వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, వీడియో ఎట్లా ఉందనేసి ప్లీజ్ కమెంట్లో చెప్పండి. అట్లే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎంత ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అట్లే ప్లీజ్ హై పాయింట్స్ ఇవ్వండి. పల్లెటూరు వాళ్ళు మాలకు పోతే ఎట్లుంటుంది అనేసి ఇది పార్ట్ 2.